వెల్లంపల్లి మాటలు మరియు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చౌట శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రజావేదికలో సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం గురువారం ఉదయం ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంపై అసందర్భ ప్రలాపనలపై కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా చౌట శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రజల యొక్క పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. కూటమి ప్రభుత్వం యొక్క 19 నెలల పాలనలో తటస్థముగా ఉన్న ఆర్యవైశ్యుల సైతం కూటమి ప్రభుత్వం పాలన మరియు ఆర్యవైశ్యులకు వేస్తున్న పెద్దపీట వలన కూటమి ప్రభుత్వం వైపు ఆర్యవైశ్యుల మద్దతు రోజు రోజుకు పెరగటాన్ని ఓర్చుకోలేక మరియు ఆర్యవైశ్యుల్లోని లేని అలజడిని కృత్రిమంగా సృష్టించాలి అని వెల్లంపల్లి నూతనంగా మీడియా ముందుకు రావడం ఇటీవల జరుగుతుందని చౌట శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని దాదాపు ఆర్యవైశ్యులపై దాడులు కానీ కొందరు హత్య గావించబడటం, మరికొందరు ఆనాటి ప్రభుత్వం వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. పరామర్శించి హోంమంత్రి గారి చేత మాట్లాడించడం కూడా మీడియా ముందు చూసాం. ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అతను చేశాం. ఎస్ఐ మీద విఆర్ పంపించడమే కాకుండా అతన్ని రేపు భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అలానే పిడుగురాళ్ల సంఘటన ఒకటి చెప్పారు. పిడుగురాళ్ళలో అక్కడ ఇద్దరు ఆర్యవైశ్యులే కంప్లైంట్ చేసిన వారు. దాని మీద దర్యాప్తు మొత్తం తీసుకురావడం, తిరిగి వెంటనే పంపించడం గంట ఎక్కువ తక్కువ జరిగింది. దాని మీద కూడా మరి ఆర్యవైశ్యులు ఇద్దరు. మరి ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు మీరు ఏదో భూతత్వంలో చూపించి ఏదో రాష్ట్రంలో ఆర్యవైశ్యులకి వ్యాపార సంఘాల వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. అసలు మీ ప్రభుత్వంలో జరిగిన అన్ని దురాగతాలు, అన్యాయాలు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగినాయా? ఇవాళ మనం చూసుకుంటే మీ ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు, ఒంగోలు సుబ్బారావు గారిని గదిలో పడేసి ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారో ఆ వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనాల్లో ఒక వ్యాపారస్తుడు వ్యాపార కేంద్రాన్ని ఇంకొక వ్యక్తి వైసీపీకి సంబంధించిన నాయకుడు తన దుకాణానికి రోడ్డు కోసం ఆ షాపుని తెల్లాసరికి కూల్చివేసి అసలు షాపు రూపురేఖలు చేస్తే తెల్లారిలో అందరం కూడా ధర్నా చేశాం. ఆ విషయం మర్చిపోయారా? ఎర్రగొండపాలెంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా నరికి చంపిన విషయాన్ని నువ్వు మర్చిపోయావా? ఆర్యవైశ్య మహాసభ భవనాన్ని కూల్చివేసి నీ ప్రభుత్వం పునర్నిర్మాణ నిమిత్తం కూల్చివేస్తే దానికి అతిగతి లేదు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నారో తెలియదు. నీ ఏలుబడిలో దేవాలయాల మీద జరిగిన దాడులు అన్నీ ఇల్లు కాదు. స్వయంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఎన్ని దుర్ఘటనలు ఆ రోజు అన్నీ చూసాం. ఒక్కదానికి సమాధానం లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా నువ్వు ఎంత ఘోరంగా విఫలమయ్యావో. అలానే ఆర్యవైశ్యులు ఎన్నో దుర్ఘటనలు ఎదుర్కొన్నారు. ఆ రోజు నల్లబెల్లం నెపంతో నీ జిల్లాకు సంబంధించిన ఒక వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వేధింపులకి 3 కిలోలు నల్లబెల్లం దొరికిందా నా షాపులో. ఎన్ని దుర్ఘటనలు జరిగినాయా ఎల్లంపల్లి? ఇవన్నీ మర్చిపోయి గురింద గింజకన్నా నీ నలుగు తెలియకుండా ఇక్కడేదో మాట్లాడుతున్నావు. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్యవైశ్యులు సంక్షేమానికి సుభిక్షంగా ఉన్నారు. ఇవాళ అమ్మవారికి తగిన విలువ, గౌరవాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నాం. అమ్మవారి వెలసిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవి పెనుగొండగా నామకరణం చేసి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 6.8 ఎకరాలు ఇవాళ రాజధాని నిర్మాణంలో ఒక భూమిని కేటాయించి లోకేష్ బాబు గారు స్వయంగా శంకుస్థాపన చేసి అక్కడ విగ్రహ నిర్మాణం కూడా కొనసాగుతుంది. మరి ఇవన్నీ మర్చిపోతే ఎట్లాయా? ఇవాళ వైశ్యులకు ఎంతో విలువ, గౌరవాన్ని దక్కినాయి. ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే నియమించిన అన్ని కార్పొరేషన్ల కంటే వెంటనే నియమించిన ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఇవాళ పొట్టి శ్రీరాములు గారు 58 అడుగుల విగ్రహ నిర్మాణాన్ని నెలకొల్పడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవన్నీ కూడా మర్చిపోతే అట్లా?
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని స్వయంగా 2 సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిపింది. 2 సార్లు స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొని ఆ అమరజీవికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఎటు చూసినా ఆర్య వయస్సుల సంక్షేమంతో కొనసాగుతున్న వ్యాపారాలు సుభిక్షంగా కొనసాగుతున్నాయి. నీ ప్రభుత్వంలో వేధింపులు ఎక్కడెక్కడా లేవు. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమి లేని దాన్ని ఉన్నట్టు మరి భయకంపితులు చేసే విధంగా మాట్లాడినా ఉలిక్కిపడే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వే అబాస్పాలవుతావు. మరి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆయన 100 సంవత్సరాలు స్మృత్యర్థం అధికారికంగా సంవత్సరం పాటు జరిపిన విషయాన్ని మర్చిపోకూడదండి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆర్య వయస్సులు ప్రతి ఒక్కళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు సత్తెనపల్లి పట్టణంలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన కూటమి ప్రభుత్వ నాయకులకి, అదేవిధంగా పట్టణ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మరి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రావటం, వచ్చిన కార్యక్రమంలో పాల్గొనకుండా అనవసరంగా ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వంలో బాగా అభివృద్ధి పదంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల యొక్క మద్దతు రోజు రోజుకి పెరుగుతూ ఉందనే ఉద్దేశంతో తటస్థంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కూడా కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు 19 నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఆర్యవైశ్యులు కానీ ఇక్కడ వ్యాపారాలు కానీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఓర్చుకోలేక కొన్ని సంఘటనలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏ పార్టీ నుంచి వచ్చారు, మరి దినదినాభివృద్ధి చెంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి శ్రీ కొంజేటి రోసీ గారు మరణిస్తే ఆయన భౌతిక గాయాన్ని కూడా సందర్శించినటువంటి కనీస విజ్ఞత లేనటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ నుంచి వచ్చి ఆర్యవైశ్యులకు అంతకన్నా అవమానం ఏమన్నా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిని ఆయన మరణిస్తే కనీసం వాళ్ళ తర్వాత అయినా కానీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ ఎలాంటి సానుభూతి వ్యక్తి చేయనటువంటి పార్టీలో నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా